హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే ఆ రోజు గోకర్ణ దర్శనం చేసుకున్నాం కదా, నైట్ ఇంకా రూమ్కి వస్తూ దారిలో కొన్ని మసాలాలు అవి షాపింగ్ చేసాం. అంటే డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు అండి. చాలా ఇక్కడ కొంచెం తక్కువే ఉంటాయి మనకంటే, కానీ ఒరిజినల్ మంచి ఉంటాయి అన్నమాట. మసాలా దినుసులు ఇక్కడ ఎక్కువ పండుతాయంట. అవి సరే, అవి కొంచెం తీసుకెళ్దామని చెప్పేసి ఇక్కడ షాపింగ్ చేస్తున్నాం. చెప్పండి. అది జాజికాయ, జాపత్రి ఎట్లా తీసుకో. అది కూడా అదే, అది లోపల ఉంటది, ఇది పైన బేడ. ఇది మంచిది. ఇది తీసుకో, ఇది తీసుకో. అక్క అయినా ఇదే మంచిది. ఏమ్మా ఎక్కతవా? ఎక్కువ చెక్క ఇది మనం ఇల్లు పెదమ్మ కడ చెప్పులాడు తీస్తున్నానబ్బా. ఇల్లే లోకల్ సార్, ఇల్లే లోకల్ ಎಲ್ಲ ఇది యాలకి కూడా లోకలా? లోకల్ సార్. మిరియాలు ఎంతనా? పావు కిలో తీసుకుంటే నిಮಗೆ 180 ఇస్తామా. 100 grams 80 rupees. 100 grams చాలా? ఓకే ఓకే. ఇంకా కావాలంటే అది 100 grams 300 అమ్మా. అవును, అది ఎక్కువ రేట్. ఏం నాన్నది? చాక్లెట్స్ వద్దులే. ಗ್ರೀನ್ ಟಿಕ್ಲಿ ಮತ್ತೆ ಲೆಮನ್ ಮತ್ತೆ ಜಿಂಜರ್ కోసం చూడ ಅದ ಅದ ನಿಮಗೆ ದಗಡ್ ಫುಲ್ ధనియాలు అయ్యి 50 grams ఎంత అప్పుడు? ಇದು 150 అంత 50 రూపీస్కి కొంచెమైనా చాలు. ఎక్కువ వస్తుంది. పర్వాలేదు. ಏನ್ ಕೊಡ್ಲಿ ಸರ್? ಸರ್ ಏನ್ ಕೊಡ್ಲಿ ಸರ್? కాజు ಬೇಕಾಯ್ತಾ? కాజు 600 500 ఇక్కడ ఉంది. ఇంతే ఉంది లాస్ట్. 600 మంచిది, క్వాలిటీ మంచిది. ಅಮ್ಮ ರಂಡಿ ಅಣ್ಣ, ಅಣ್ಣ ನಿಮಗೆ ಕೊಡ್ತೇನೆ ಬರ್ರಿ. ಅವರು ಆಮೇಲೆ ತಗೊಳ್ತಾರಂತ. ಯಾಕಂದ್ರೆ ಕಸ್ಟಮರ್ ಬಿಡಬಾರ್ದು ಸರ್ ನಾವು. ಅದಕ್ಕೆ ನಾವು ನಮ್ಮ ತಮ್ಮ ಬಂದ್ರೆ ಇಬ್ರು ಕಸ್ಟಮರ್ ಇರ್ತಾರೆ. 2 ನಿಮಗೆ 600 ರೂಪಾಯಿ ಸರ್. ಈ ಗೋಡಂಬಿ ನೋಡ್ರಿ ಸರ್, 600 ರೂಪಾಯಿದು. ಇದು 600 ರೂಪಾಯಿದಲ್ಲ, 700 ರೂಪಾಯಿ 800 ರೂಪಾಯಿ ಐತೆ. ಆದ್ರೂ ನಾವು 600 ರೂಪಾಯಿ ಕೊಡ್ತೀವಿ ನಾವು. ಇಲ್ಲ ನಿಜ ಹೌದು ಸರ್. ಇಲ್ಲ ಬೆಳೀತಾರೆ ನಾವು ಮತ್ತೆ ಯಾಕಂದ್ರೆ ನನಗೆ ₹1000 కిలో 1000. ఇంకొచ్చి అంతే. రైట్ రైట్. అప్పుడప్పుడు దోపం వేసుకోవడానికి ఇంట్లోనే. సాంబ్రాణి ఎన్ని పప్పులు ఎక్కడ తీసుకురా రకరకాల సాంబ్రాన్లు బాబా. ఇంట్లో దోపం వేసుకున్నప్పుడు మళ్ళీ మంచిది, బాగుంటది. మంచి ఒక్క సీసాకు ఒక్కో రకం పోసి పెట్టేసి
నా ఎప్పుడో అయిపోయినాయి. 7 లెక్క అవన్నీ. బా చూడు మసాలా దినుసులు. అబ్బబ్బబ్బబ్బా బాబా, ఏం రేపు వస్తావా నిజంగా? అయిపోతావు నువ్వు మా చేతిలో. అది కరెక్ట్ అక్క, గుర్తుపెట్టుకో. డబ్బులు ఇస్తాలే నేను, ఎంతైనా దాంట్లో ఆఫ్ ఇస్తా, ఏం పర్లేదు. టాటూలు గీటులు నాకు అయిపోయి లాస్ట్ క్లైమాక్స్. ఇది మేము మహాబలేశ్వరుని దర్శించుకొని ఫోన్ చేస్తాలేరా. ఇక్కడ బీచ్ దగ్గరికి వచ్చాము. సముద్రం ఏమన్నా కనిపిస్తుందా? అదిగో దా, నేను పోలేదులమ్మా. ఇలాగొచ్చాము. ఇక్కడ ఏమి లైటింగ్ లేవు. సముద్రం చూడ ఎంత బాగుంది స్వామి. నైట్ తీసా ప్రశాంత. రూమ్ కి తెచ్చినా ఓకే. షాపింగ్ అంటే మేము ఇంకేం చేయలేదు, మసాలా దినుసులు ఒకటే షాపింగ్ చేసాము. డ్రై ఫ్రూట్స్ కూడా ఇక్కడ బాగా చీప్గానే ఉన్నాయి. రేపు మార్నింగ్ ఎలాగో మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి. రేపు ఉంటాం మధ్యాహ్నం దాకా, అప్పుడు తీసుకుందాంలే అనుకొని ముందు అసలు రేట్లు ఎలా ఉన్నాయి చూద్దామని నేను తీసుకున్నాను. మా చెల్లెలు కూడా తీసుకోలేదు. అదే అడుగుతుంది మళ్ళీ రేపు వస్తామా రామా అని చెప్పేసి. ఖచ్చితంగా వస్తాంలే అనుకున్నాము. కొంచెం మసాలాలు అయితే తీసుకున్నాను, అవి కొంచెం అన్ని రకాలు బిర్యానీలోకి, మామూలుగా మన చికెన్లోకి వాటికి పనికొస్తాయని. ఇంకా మా మధ్య అయితే టిఫిన్ పట్టుకొని రూమ్కి తెస్తానులే మీరు వెళ్ళండి అని చెప్తే మేమందరము రూమ్లోకి వచ్చేసాము. టైర్డ్ అయిపోయాము, ఇంకా అందరం పడిపోయాం మంచాల మీద. ఆగబడలే, మేము ఆప తలుచుకోలేదు. అమ్మయ్యా ఏముందక్క, ఆహా అమ్మ సూపర్ అమ్మ, ప్రశాంతంగానా సాయి. టీ తాగులే ఓడికి తింటా, నాకేం వద్దంత. నీకేం కావాలని తినేసి సాయి. అది స్నాక్ మమ్మీ. ఇదేనండి ఈరోజు లాగైతే. నెక్స్ట్ పక్క రోజు మేము దర్శనం చేసుకొని ఇంకా కొన్ని షాపింగ్ చేసాము. ఇంకా ఏమేమి దర్శనం చేసాము అనేదండి నెక్స్ట్ వీడియోలో వస్తాయి. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.